వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శాలిని. ఇక డీటెయిల్స్ చూస్తే టీడీపీలో గవర్నర్ కోట ఎమ్మెల్సీ పదవుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. త్వరలో ఖాళీ కానున్న 2 ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై పార్టీ అధిష్టానం కసరత్తును ముమ్మరం చేసింది. ఈ 2 స్థానాల కోసం 20 మందికి పైగా నేతలు రేసులో ఉన్నట్లు తెలుస్తుంది. సామాజిక, రాజకీయ, ప్రాంతీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకొని అభ్యర్థుల ఎంపికపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కసరత్తు చేస్తున్నారు. గతంలో సీట్లు త్యాగం చేసిన నేతలు, రాజ్యసభ అవకాశం దక్కని సీనియర్లు ఎమ్మెల్సీ పదవుల కోసం అధినేతను కలుస్తున్నారు. కృష్ణా జిల్లా నుంచి వర్ల రామయ్య, దేవినేని ఉమా, వంగవీటి రాధ, టీడీ జనార్దన్, గొట్టిపాటి రామకృష్ణ, బుద్ధ వెంకన్న పేర్లు వినిపిస్తున్నాయి. గోదావరి నుంచి మంతెన సత్యనారాయణరాజు, రాయలసీమ నుంచి రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, తిప్పేస్వామి, బీటెక్ రవి, ప్రభాకర్ చౌదరి తదితరులు ఈ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వికలాంగుల కోట హామీని గుర్తు చేస్తూ గోనుగొంట్ల కోటేశ్వరరావు బ్రాహ్మణ కోటలో అవకాశం కోరుతూ ఏవి రమణ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు కొమ్మలపాటి శ్రీధర్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, పోతినేని శ్రీనివాసరావు వంటి నేతల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక టీడీపీలో అయితే గవర్నర్ కోట ఎమ్మెల్సీ పదవుల కోసమైతే తీవ్ర పోటీ నెలకొన్నట్టుగా తెలుస్తోంది. దీనిపై లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఈ 2 ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కోసమైతే ఇటు 20 మంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సో పార్టీ అధిష్టానం ఎవరికి ఓకే చెప్పే ఛాన్స్ ఉంది? ఏ అంశాలను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది? తోటి ఏదైతే గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవ్వబోతున్నటువంటి నేపథ్యంలోనే ఇక ఆ 2 స్థానాల్లో ఎవరికి కేటాయించాలన్న దానిపై అయితే కనుక టీడీపీ అధిష్టానం కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక జరిగే కనుక టీడీపీకి అయితే క్యూ కట్టినట్టు రామయ్య అంటే రాజ్యసభ సైతం కూడా ఆయన పేరు అయితే వినబడినటువంటి పరిస్థితులు ఆయనకైతే కనుక కేటాయించు దేవినేని ఉమా, అదే విధంగా వంగవీటి రాధ ఇలాంటి కీలకమైనటువంటి నాయకులు సైతం కూడా టీడీ జనార్దన్ లాంటి నాయకులు సైతం కూడా ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానానికి అయితే కనుక పోటీ పడుతున్నటువంటి పరిస్థితులు. మరోవైపు గోదావరి జిల్లా చూసుకున్నట్లయితే కనుక మంతెన సత్యనారాయణరాజు ప్రస్తుతం అయితే కనుక ఎమ్మెల్సీగా చేసినటువంటి మంతెన సత్యనారాయణరాజు ప్రస్తుతం అయితే ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానానికి అయితే కనుక ఈ యొక్క ఆశావాహులుగా తెలుపుతా ఉంది. ఇక మరోవైపు పిఠాపురం నుంచి వర్మ సైతం కూడా ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానానికి అయితే కనుక పోటీ పడుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే తాను ఎమ్మెల్యే స్థానాన్ని సైతం కూడా వదులుకోవడం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసి ఇవ్వడం, ఇదంతా చూస్తే ఇక తాను కూడా బరిలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అక్కడ నుంచి నాయకులకి సైతం కూడా ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానానికి అయితే కనుక ఆశావాహాలు అయితే వచ్చినటువంటి పరిస్థితులు. ఇక రాయలసీమ నుంచి చూసుకున్నట్లయితే కనుక పలువురు కీలకమైనటువంటి నాయకులు సైతం కూడా పేరు వినిపిస్తా ఉంది. ఏదైతే రెడ్డప్ప శ్రీనివాసరెడ్డి సైతం కూడా రాజ్యసభ ఆశించినప్పటికీ కూడా ఆ యొక్క స్థానం కేటాయించకపోవడం, ప్రస్తుతం అయితే కనుక ఎమ్మెల్సీ కూడా ట్రై చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇక తిప్పేస్వామి, అదేవిధంగా ప్రభాకర్ చౌదరి ఇటువంటి కీలకమైనటువంటి నాయకుల పేర్లు అయితే కనుక రాయలసీమ నుంచి వచ్చినటువంటి పరిస్థితులు, అదేవిధంగా ఒక బీసీకి కేటాయించాల్సినటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉన్నాయి. ఇక మరోవైపు ఏదైతే వికలాంగుల కోటాలో కూడా తనకి కేటాయించాలి, ఏదైతే గతంలో కూడా చంద్రబాబు నాయుడు సైతం కూడా ఒక హామీ ఇచ్చారు, వికలాంగులకి ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానం కేటాయిస్తాము, ప్రజాప్రతినిధుల అవకాశం కల్పిస్తాము అన్నటువంటి హామీని నెరవేర్చేందుకు కూడా
స్థానికి కూడా కల్పించాలంటూ కూడా ప్రస్తుతం గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గా ఉన్నటువంటి గోనగంట్ల కోటేశ్వరరావు సైతం కూడా ఈ యొక్క స్థానానికి ఎమ్మెల్సీ స్థానానికి అయితే ట్రై చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తోంది. ఇక బ్రాహ్మణ కోటాలో సైతం కూడా తమకి కేటాయించాలంటూ కూడా ఏవి రమణ లాంటి వ్యక్తులు అయితే కనుక ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానానికి పోటీ పడుతున్నారు. ఏదేమైనప్పటికీ ఈ 2 స్థానాలను కసరత్తు చేసేందుకు టీడీపీ అధిష్టానం అయితే పెద్ద ఎత్తున అయితే కనుక కసరత్తు చేసినటువంటి పరిస్థితులు. దీంతో పాటు ఇక యువతకి ప్రాధాన్యత ఇస్తారా అన్న దానిపై అయితే కనుక కనబడతా ఉంది. ఎందుకంటే ఇక రాయలసీమ నుంచి ప్రధానంగా పేరు వినబడేది బీటెక్ రవి. ఎందుకంటే ఇటు కడపలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి బీటెక్ రవి కూడా ఎమ్మెల్సీ స్థానాన్ని ఇవ్వాలంటూ కూడా అడుగుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఏదేమైనప్పటికీ బీటెక్ రవి ఇస్తారా లేకపోతే ఏ విధంగా తనకి న్యాయం చేస్తారో అన్న దానిపై అయితే కనుక కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే త్వరలో స్థానిక ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలోనే ఇక కడపను సైతం కూడా కైవసం చేసుకోవాలంటే అక్కడ బీటెక్ రవికి కీలకమైనటువంటి పదవి ఇవ్వాలంటూ కూడా ఇటు వర్గాల టీడీపీ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. దీంతో పాటు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతోంది అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తా ఉంది. మరికొద్ది అంటే 1-2 రోజుల్లోనే ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానాలకి సంబంధించినటువంటి ఏదైతే అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు కనబడుతున్నటువంటి నేపథ్యంలోనే ఎవరికి వారు ఈ యొక్క టీడీపీ అధిష్టానాన్ని అయితే ప్రసన్నం చేసే దిశలో అయితే కనుక అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు నారా లోకేష్ నుంచి ప్రతిపాదనలు వస్తే మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి వారి యొక్క అభ్యర్థిని సైతం కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితులు. వీరిద్దరూ కలిసి ఈ 2 స్థానాలకి ఏ విధమైనటువంటి కసరత్తు చేస్తారు అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ మరికొద్ది గంటల్లో అయితే కనుక ఈ యొక్క 2 స్థానాలకి సంబంధించి అభ్యర్థులను అయితే ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక బీజేపీ సైతం కూడా ఒక స్థానాన్ని అయితే ఏదైతే జాతీయ కానం ప్లేస్ లోనే ఇక బీజేపీకి కేటాయించాలన్నటువంటి ప్రతిపాదన సైతం కూడా వస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఒకవేళ బీజేపీ స్థానాన్ని కేటాయించకపోతే మరోసారి ఏదైతే ఈ యొక్క విస్తరణలో మంత్రివర్గ విస్తరణలో తప్పనిసరిగా అయితే కనుక బీజేపీ నుంచి ఒక మంత్రి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఇటువంటి అన్ని అంశాలు ఇటు రాజకీయ ప్రాంతీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని ఇక ఈ యొక్క అభ్యర్థుల ప్రకటన తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఇక ఈ 2 స్థానాలకి సంబంధించి ఎస్సీకి ఇస్తారా, బీసీకి ఇస్తారా, ఓసీకి ఇస్తారా అన్న దానిపై అయితే కనుక మైనారిటీ మహిళ అనేది కూడా ఇటు పదవి కాలం ముగుస్తున్నటువంటి నేపథ్యంలోనే అదే కోటాలో వేరే ఒకరికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయా అన్న దానిపై అయితే కనుక కనబడతా ఉంది. మొత్తంగా అయితే కనుక ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నా అన్న దానిపై అయితే కనుక మరికొద్ది గంటల్లో వచ్చే అవకాశాలు అయితే తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.